మల్లికార్జున్ నీలికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను. నీలికుల సంఘం అంటే మాది వ్యూవర్స్ అట్లాంటిదే. అవి చేనేత కులాలలో 18 ఉంటాయి. ఇట్లా అన్ని పీసులు చేసేసి ఒకరిని సెపరేట్ చేసి పెట్టేసింది గవర్నమెంట్. ఏ కులానికి ఆ కులానికి సెపరేట్ అనుకున్నాం. అందుకని 100 పైన కులాలు అయిపోయినాయి. బీసీ కులాలు అంటే ఇట్లా ఉన్నాం మనం. అన్ని ఏరియాలో బీసీలు ఎక్కువ ఉంటారు. ఏ కాన్స్టిట్యూన్సీలో పోయినా, గ్రామ పంచాయతీ పోయినా, మండలంలో పోయినా, డిస్టిక్లో పోయినా, ఎంపీ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ పోయినా కూడా బీసీలు ఎక్కువ ఉంటారు. కాబట్టి మనం 4-5 మంది ఓటేస్తాము, వాడు ఒకరికి ఎట్లా అవుతుంది. నా అభిప్రాయం ఏంటంటే మనము ఇప్పుడు శ్రీనారాయణ గారు ఇంత ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ వస్తున్నట్టు కదా, బీసీ క్యాండిడేట్కి ఓటు వేయాలి మనం అని ఒక్క తీర్మానం చేసి మన ప్రజలకు తీసుకెళ్తే చాలు. ఏ పార్టీలో ఉండకూడదు, అన్ని పార్టీలో ఉంటారు మన బీసీలు కూడా ఉండనండి. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఒకవేళ ఒక్కరికి మించిన బీసీ అభ్యర్థి ఉంటే అందులో మంచి ఓటు వేయాలి. ఒక్కటి చెప్పాలి, మన ఓటు బీసీలో వేయాలి. 7 గెలవని ఓడదు. కనీసం మన ఓటు బీసీ పోయిందంటే 8 మంది బీసీలో ఓటు పడేవో తెలిసిపోతుంది. అప్పుడు కానీ మన పార్టీలో వచ్చి మనకు చీటీ అన్నా లేదా అని అంటారు. ఇప్పుడు ఏసరావు గారు చెప్పినట్టు మనం ఎన్నిసార్లు పోయినా 25 సంవత్సరాలు పనిచేసిన పార్టీలో ఇప్పుడు చీటీ ఇచ్చేటప్పటికి వచ్చేస్తే ఇంకోటికి ఇస్తామంటారు. ఎందుకంటే మీరు బీసీలు కదా, పలానా కదా అని చెప్పేసి. అది మనకు వాడు వచ్చి మనకు సీట్లు ఇస్తామని ఎప్పుడు ముందుకు వస్తారంటే మన ఓటు పవర్ చూపాలి. మనం అందరం తలుచుకుంటే ఒకరికే ఓటేస్తాం. బీసీలకి ఓటేస్తే ఏ పార్టీ గెలవదు, ఏ ఓటు గెలవదు, ఏ పార్టీ ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరు గెలవదు. మన వాళ్ళు గెలుస్తారు. ఆడ ప్రయత్నం చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఇది మాత్రం గ్రామాల్లో పోయి తీసుకెళ్ళండి అన్న, ఇది చాలా మంచిది. మన క్యాండిడేట్కు మనం ఓటు వేయాలి. ఒకటి చెప్పండి, ఏ పార్టీ పార్టీ విషయంలో పోకుండా మన ఓటు మనకే వేయాలి అంతే. ఇది ఒక్కటి పాటించండి, మిగతా విషయాలన్నీ ముందుకు వస్తాయి తర్వాత. ధన్యవాదాలు.